హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని గారు. నమస్తే సార్. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రసంగం, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగం తర్వాత గత 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వం ఏం చేసింది, అపోజిషన్ అంత ముందు ఎందుకు, ఇప్పుడు అపోజిషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఎటువంటి వాగ్దానాలు ఇస్తా అంటున్నారు, అన్ని చాలా కూలంకషంగా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలాగా అసెంబ్లీ వేదికగా చెప్పడం కావచ్చు. స్పీచ్ ని ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా జగన్ గారిది ఎలక్షన్ల ముందు వచ్చే స్పీచ్ కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాలు కూలంకషంగా ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఆయన ఈసారి గట్టిగా స్ట్రెస్ చేసింది ఏంటంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధానంగా చంద్రబాబు అనుకోండి, ఏంటది బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ ఏదో ఉంది కదా, బాబు షూరిటీ అని, భవిష్యత్తుకు గ్యారంటీ అంటారు. దాని మీద ఇస్తున్నటువంటి 6 వాగ్దానాలు లేదా ఇంకా దాంట్లో ఉన్న వాటిన్నిటి మీద కలిపి చాలా వివరంగా చెప్పటం, దాంట్లో గణాంకాలు కూడా చెప్పటం. ప్రధానంగా ఇప్పుడు ఉదాహరణకి మహిళా శక్తి అంటే ప్రతి మహిళకి 1500 చొప్పున ఇవ్వటం ఇస్తానని చంద్రబాబు గారు తాజాగా వాగ్దానం చేస్తున్నారు. దాని ఒక్కదానికే 36,000 కోట్లు అవుతుంది. అలాగే ఈయన అమలు చేస్తున్న అమ్మఒడికి బదులుగా ఆయన తల్లికి వందనం పెడతానంటున్నారు, దానికి 12,500 కోట్లు అవుతుంది. సో ఇలా గ్యాస్ సిలిండర్లు, ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు వాటికి మాత్రమే 75,000 కోట్లు అవుతుందని జగన్ గారు అంచనా వేశారు. అవి కాకుండా యథాప్రకారం చేయాల్సిన మరికొన్ని స్కీమ్స్ ఉంటాయి, వృద్ధాప్య పెన్షన్ అని, ఫీజు రీయింబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని, ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి ఇంకో 75,000 కోట్లు అవుతుంది. అంటే నేను 70,000 కోట్లు అన్నిటికి కలిపి ఖర్చు పెడుతుంటేనే శ్రీలంక అయిపోతుంది అంటున్నారు కదా, మరి మీరు 1,70,000-50,000 కోట్లు ఎట్లా తీసుకొచ్చి ఖర్చు పెడతారు? అంటే ఎన్ని శ్రీలంకలు చేస్తారు? అంటే మీరు చెప్తుంది అబద్ధం అని మోసమే కదా. అంటే గతంలో నా ట్రాక్ రికార్డు, మీ ట్రాక్ రికార్డు చూడండి. నేను చెప్పిన హామీల్లో 99% అమలు చేశాను, కానీ చంద్రబాబు చెప్పిన హామీల్లో ఆయన 9%, 10% కూడా అమలు చేయలేదు. సో 1,00,000 కోట్ల రుణమాఫీ అన్నారు, చేయలేదు. ఇలా ఎగ్జాంపుల్తో సహా ఆయన సోదాహరణంగా వివరించారనమాట. ఇదే సందర్భంలో ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇతర రోజుల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నీళ్ళు వస్తారు, మీ ఇంటికి ఒక బెంచ్ కారు ఇస్తా ఉంటారు, మీ ఇంటికి ఒక బంగారం ఇస్తా ఉంటారు, అది నమ్మొద్దని చెప్తూ వచ్చేవారు. అవి వాటి ప్రస్తావన కంటే కూడా ఈసారి స్పెసిఫిక్ గా వాళ్ళ 6 గ్యారంటీల మీద, ఇగో అయ్యా ఈ రకంగా చంద్రబాబు గారు మోసం చేయబోతున్నారు, ఈ మోసాన్ని నమ్మొద్దు, ఆయనకి అసలు విశ్వసనీయత లేదు, ఆయన జగన్ అంటే నిజం, చంద్రబాబు అంటే అబద్ధం అనేటువంటి వాదనని ఆయన ప్రజల ముందు చాలా సమర్థంగా వివరించారు. అందుకోసం అసెంబ్లీని వేదికగా చేసుకుని ఆయన మొత్తం ఏమంటారు డిజిటల్ టీవీల్లో కూడా అవన్నీ చూపించి, గణాంకాలతో సహా చూపించి చాలా బాగా చెప్పారు. నిజానికి ఒకటి మాత్రం వాస్తవం, చంద్రబాబు గారు ఒకప్పుడు తర్వాత సంపద గురించి కూడా మాట్లాడారు జగన్ గారు, తను ఏదో సంపద సృష్టిస్తాడంట ఇదంటే. నిజానికి చంద్రబాబు గారు ఇలాంటి డైలాగులు ఇప్పుడు కాదు కొత్తగా చెప్పడం. 95-2004 మధ్యలో కూడా ఎన్టీఆర్ ని దించేసిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇట్లా డైలాగులు చాలా చెప్పారు. అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ పవర్ రిఫార్మ్స్ అమలు చేయమంది, అట్లాగే వరల్డ్ బ్యాంక్ కొన్ని కండిషన్స్ పెట్టింది. అదేమంటే మీరు రేషన్ కార్డులు తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలు పెంచాలి, అట్లాగే ఇంకా కొన్ని మున్సిపల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ట్యాక్స్లు పెంచాలి, ఇట్లాంటి కండిషన్స్ పెడితే వాటిని ఆమోదిస్తేనే వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తానంది. అందుకు చంద్రబాబు గారు ఒప్పుకుని వాటికి అనుకూలంగా ప్రచారం చేశారు. నేను రాష్ట్రం కోసమే చేస్తున్నాను, దీనివల్ల ఈ సపోజ్ విద్యుత్ స్కీమ్లో వచ్చే మార్పుల వల్ల వాళ్ళు ఆదా అవుద్ది, దాన్ని పేదలకు పంచుతారని చెప్పేవాడు. తీరా చూస్తే ఏమైంది, జనం మీద భారం పడింది, పేదలకు ఏం ఒరిగిందేం లేదు, పేదల మీద కూడా భారం పడింది. ఇలా ఒకటి కాదు, రేషన్ కార్డులు ఉన్న తెల్ల రేషన్ కార్డులని కోత పడిపోయి. సో దాంతో అదే టైంలో రాజశేఖర రెడ్డి గారు ఏమనేవారు, మీరు ఉచిత విద్యుత్తు మేము ఇస్తాము, ఖచ్చితంగా రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, ఈ బోర్లు వీటన్నిటికి చాలా ఖర్చు అవుతా ఉంది, అందుకని నేను ఉచిత విద్యుత్ ఇస్తాను, వ్యవసాయ 7 గంటలు ఎంతో అని ఆయన అనౌన్స్ చేస్తే, అప్పుడు ఇదే చంద్రబాబు గారు ఏమన్నారు, తెల్ల కరెంటు తీగల మీద బట్లారేసుకోవాలని అనేవాళ్ళు. విచిత్రం ఏంటంటే దానికి కట్టుబడి ఉంటే ఆయనకు ఒక నిజాయితీ ఉందని అనుకునేవాళ్ళం. ఆ తర్వాత రోజుల్లో ఆయన నేను విద్యుత్ ఇస్తాను,
నేను ఇంకా తెల్ల రేషన్ కార్డులు ఇస్తాను, నేను ఇంకా ఛార్జీలు తగ్గించేస్తాను, ఇట్లా రివర్స్లో మాట్లాడుతూ మొదలుపెట్టారు. అంతదాకా ఎందుకు, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం సూచన వీటన్నిటి రిఫార్మ్స్ ప్రకారం జగన్ గారు ఏం చేశారు, వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టండి అన్నారు. మీటర్లు పెట్టి ఎంతైతే అంత వీళ్ళు కట్టేసేస్తారు, ఏది గవర్నమెంటే కట్టేస్తుంది. అయినప్పుడు కూడా ఆ మీటర్లు ఉరితాళ్ళని ప్రచారం చేశారు ఎవరు, చంద్రబాబు గారు. మరి అది ఆయన సంస్కరణ అనాలా, తిరోగమనవాది అనాలా, లేకపోతే పలాయనవాది అనాలా, పచ్చి అబద్ధాలు చెప్తున్న వ్యక్తి అనాలా, ఇవన్నీ ప్రతి దాంట్లోనూ అంతే. రాజకీయ విషయాల్లోనూ అంతే డబుల్ గేమే, ఆర్థిక విషయాల్లోనూ డబుల్ గేమే, సామాజిక అంశాల్లోనూ డబుల్ గేమే. అందువల్లే చంద్రబాబు గారి యొక్క పరపతి దెబ్బతిందని, గెలవచ్చు ఓడొచ్చు అది వేరే విషయం, కానీ ఓవరాల్గా జనంలో క్రెడిబిలిటీ లేదు. ఈయనట్టగా అబద్ధాలు ఆడతాడులే అని. కానీ వేరే జగన్ గారికి వచ్చేసరికి ఆ ప్రాబ్లం లేదు. ఆయన మాట అంటే ఇస్తాడు. అందుకని ఆయన నేను మాట ఇస్తే నిలబడాలి, అదే నా విశ్వసనీయత అని ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు. అంతిమంగా ఏం చెప్పాడు ఆయన, మళ్ళీ వచ్చే జూన్లో మేమే బడ్జెట్ ప్రవేశపెడతామని కూడా ధీమాగా చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలవబోతోంది. సో ఈ రకంగా ఈ సంపద సృష్టించడం, సంపద మీద కూడా చంద్రబాబు గారు ఇంకా చాలా మాట్లాడుతుంటారు. అమరావతిని ఆయన సంపదగా అనుకుంటాడు, కానీ యాక్చువల్గా సంపద విషయంలో చూడండి, ఆయన అమరావతిలో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లనండి, ఏజెంట్లనండి, వ్యాపారులనండి వాళ్ళకు ఉపయోగపడ్డాడు కొంతకాలం పాటు. వాళ్ళు అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్కి వాటికి పాల్పడి ఆయన అనుచరులు పెద్ద మొత్తంలో దాన్ని కోట్లకు అమ్మేసుకోవటం, ఇట్లా ఈ వీటికి ఉపయోగపడింది తప్ప అక్కడ ఉన్న పేదలకు కూడా ఉపయోగపడాల. రసాయనాలు భూములు గుంజేసుకోవటం, పేద రైతుల్ని గుంజేసుకోవటం, ఇట్లా చాలా రకరకాల గిమ్మిక్కులు చేశారు, చాలా అరాచకాలు చేశారు. కాబట్టి అక్కడ కూడా దెబ్బతిన్నారు. అయితే అక్కడ సంపద ఏమీ రాలేదు ఆయన టైంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా. పైగా రాష్ట్రంలో ఉన్న సంపద అంతటిని 1,00,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెడతానంట కూర్చున్నాడు. అంటే ధనవంతుల కోసమే ఖర్చు పెడతానని ఆయన థీరీ. వేరే జగన్ గారు ఏం చేశారు, వివిధ స్కీముల్ని, ఉదాహరణకి ఒక ఇళ్ల స్థలాల స్కీమ్ తీసుకోండి, 31 లక్షల మందికి ఇచ్చారు. 31 లక్షల మందికి ఇచ్చిన సెంటు స్థలం విలువ ఎంత ఉంటుంది, సెంటు స్థలం ఇచ్చారు, కొందరు సెంటున్నర ఇచ్చారు, ఇట్లా ఇచ్చారు కదా. కనీసం 2 లక్షల నుంచి మ్యాక్సిమం 10-15 లక్షలు చేస్తాయి. విశాఖపట్నం వంటి చోట 15 లక్షలు కూడా చేయొచ్చు. సో యావరేజ్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 8 నుంచి 10 లక్షలు అవుతుంది. అంటే 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒక పేదవాడికి సంపద సృష్టించింది ఎవరు, జగన్ గారు. మరి చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోయారు పని, అది సంపద సృష్టించడం అంటే. అలాగే బడులు బాగు చేయటం, అది సంపద. బడుల్లో రకరకాల స్కీములు పెట్టి, టీవీలు పెట్టి, కొత్త సిలబస్లు మార్చి, ఇంటర్నేషనల్ సిలబస్లు తీసుకొచ్చి, ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు. విద్యా సంపద అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు గారు ఏమన్నారు, ప్రైవేటు బాధ్యత అది, విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. సో ఎవరు సంపద సృష్టించారా అంటే జగన్ గారు సృష్టించారు. ఈయన సంపద సృష్టిస్తానని బోగస్ ప్రచారం చేసుకుంది ఎవరు అంటే చంద్రబాబు గారు. ఇవన్నీ ఉదాహరణలు. సో ఈ ఉదాహరణ నేపథ్యంలో రానున్న ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని జగన్ గారు చాలా ధీటుగా ధాటిగా ఈ ఉపన్యాసం చేసి తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారని చెప్పాలి. అయితే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి, మాట నిలబెట్టుకునే విధంగా రాజకీయ నాయకుడు ఉండాలి. ఒకవేళ అబద్ధాలు చెప్పే లెక్క అయి ఉంటే 2014లోనే నా అనుచరులు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను సీఎం గా చూడాలనుకునే వాళ్ళందరూ కూడా రుణమాఫీ హామీ ఇవ్వమని చెప్పి అడిగారు. నేను ఇవ్వలేనని చెప్పాను, ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. కాబట్టి ఆ అబద్ధం నేను చెప్పలేదు కాబట్టి 2014లో మేము అధికారంలోకి రాలేకపోయాము, ప్రతిపక్షానికే పరిమితం అయిపోయాము. అది వాస్తవం. ఎందుకంటే నా బాగా తెలుసు, 50,000 చేద్దాము, చంద్రబాబు మొత్తం ఎంతైతే అంత ఆడవాళ్ళ బంగారం బ్యాంకుల్లో తాకట్టుంటే కూడా అది కూడా వీడు ఇస్తారని చెప్పాడు ఆయన. ఇదేంద్ర బాబు ఇట్లా చెబుతున్నాడు అనుకునేవాళ్ళం. అయితే కొంతమంది అట్రాక్ట్ అయ్యారు. ఉదాహరణకి ఏమిటంటే శ్రీకాళహస్తి, తంబళపల్లి ఇటువంటి కొన్ని చోట్ల మీరు చూడండి, పార్లమెంట్కి వచ్చేసరికి వైసీపీకి చాలా మెజార్టీ వచ్చింది. వేరే అసెంబ్లీకి వచ్చేసరికి ఆ చోట్ల తెలుగుదేశం గెలిచింది. ఎందుకని నేను ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే ఏదో రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు కదా సార్, ఈసారికి ఆయనకి వేద్దాం అనుకున్నాం అన్నారు అని రైతులు కొంతమంది అమాయకంగా చెప్పారు. తీరా వాళ్ళు ఆశించినట్టుగా జరగపోయేసరికి వాళ్లే లాస్ట్ టైం పూర్తిగా చంద్రబాబు ఏం చెప్పినా నమ్మకుండా అప్పుడు కూడా చేశాడు కదా పసుపు కుంకుమని అది అని ఇదని. కానీ వేరే జగన్ గారు నవరత్నాల్లో ఏం చెప్పాడో అవన్నీ చేశారు లేదా, అమ్మఒడి అన్నారు చేశారు, చేయూత్ అన్నారు చేశారు, కాపునేస్తం అన్నారు చేశారు, మన రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చారు, స్కూళ్ళు బాగు చేశారు. ఇలా ఒకటి కాదు,
రకరకాల స్కీముల కింద పెన్షన్ 3,000 చేసుకుంటూ వెళ్తా అన్నారు, సంవత్సరానికి 250 చొప్పున. సో 3,000 చేస్తారు. సో ఇట్లా ఆయన చెప్పినవన్నీ చేసిన మాట వాస్తవం. వేరే చంద్రబాబు గారు నేను ఇది చెప్పాను చేశానని ఇంతవరకు చెప్పగలుగుతారా? చెప్పలేదు. పైగా నేను హైదరాబాద్ కట్టాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, అంతరిక్షంలోకి లైట్లు నేనే వెళితేనే నక్షత్రాలు కూడా నా లైట్లు వెలుగుతాయి. ఇట్లాంటి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ చదివితే బైపీసీ చదివితే ఇంజనీరింగ్ చేయొచ్చాను, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలంటే బైపీసీ చదవాలను, ఇట్లాంటి తర్వాత ఇంకా రకరకాలు. ఆ రోజుల్లో కూడా అంతే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఒలింపిక్స్ పెడతానని, ఆ తర్వాత ఒలింపిక్స్ లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని, నోబెల్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఏందో ఆయన తోచినట్టు అట్లా వరదల్ని కంట్రోల్ చేస్తాను, తుఫాన్లు కంట్రోల్. ఇట్లా నాకేమనిపిస్తుంది అంటే ఆయన కొంత ఈ మతి స్థిమితం కూడా కొంత తగ్గిందేమో. ఆ మెంటల్ అంటే ఆయన తప్పేం కాదు, వయసు రీత్యా కూడా కొంత ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నాకైనా కూడా కొన్ని విషయాల్లో మతిమరుపు వస్తూ ఉంటుంది. అయితే మేము కొంత కంట్రోల్గా ఉంటాం, మాకు అంత అవసరం లేదు, అన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, అంత ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉండదు. కానీ ఆయనకి అదే అవసరం. తెల్లారు లేస్తే ఆయన వృత్తి అది కాబట్టి ఆయన అబద్ధాలు ఆడటమే వృత్తిగా పెట్టుకున్నాడు కాబట్టి మనం ఏం చేయగలిగింది లేదు. దాంతో ఏమవుతుంది, అనేక అనవసరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చి దెబ్బతింటున్నాడు. సో ఆ విషయం ఆయన గమనించట్లా. సరే ఇది ఏ కారణం వలన కానీ, సో అందువల్ల ఆయన విశ్వసనీయత కోల్పోయాడు. ఇందువల్ల ఈయన చెప్పినని అమలు చేశాడు కాబట్టి జగన్ గారు ఆ విశ్వసనీయతని నిలబెట్టుకున్నాడు. నేను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు, కరోనా రాకుండా చేసేవాడిని అన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే చంద్రబాబు గారు అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకోవాలంటే ఎప్పుడు పద్దాక ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఏడవతి ఇవన్నీ మనతోటి ఎన్నెన్ని గుర్తుంచుకుంటాం, ఒకటా రెండా ఎన్నో దోళ్ళు వేసాడు ఆయన. ఆయన ఇష్టం ఎందుకు అన్నిటి నుంచి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయనకి జైల్లో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం ఉంది, ఇంకేవో చాలా ప్రాబ్లం, కిడ్నీ ఇంకేవో చాలా చెప్పాడు కదా. అసలు ఆయన కదలలేడేమో మెదలలేడేమో అనుకున్నాం. తీరా చూస్తే ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన ఆసుపత్రి సర్టిఫికేట్ని గౌరవ జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు. అదే ఆయన మరి ఎట్లా చేస్తారో తెలియదు కానీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నాడు, రంకిలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. మరి అది పచ్చి అబద్ధం ఇక్కడే తెలిసిపోతుంది కదా. సో అబద్ధాలు ఆడటానికి ఆయన ఎప్పుడు ప్రయారిటీ ఇస్తారు, అట్లాగే అబద్ధం సర్టిఫికేట్లతో ఆయన బయటకు వచ్చారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. సో ఇంకా ఆయన గురించి మనం పదే చెప్పుకోవటం అవసరమా అని నాకు అనిపిస్తుంది. ఈ ఎలక్షన్లకు సంబంధించి చూసుకుంటే కూడా పొత్తులు అనేవి చాలా కీలకంగా మారే అవకాశంగా ఉంది. అసలు ఫైనల్ గా ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు ఏందనేది కూడా చివరి వరకు సస్పెన్స్ గానే కొనసాగుతుంది.